దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ విధంగా మీ అందరి మధ్యకి రావడానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృప అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతించబోతున్నై ఉన్నాను. ఈ రోజున నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోబోతూ ఉన్నాను. ఏంటి అని అంటే, మనం రాకడ సంబంధమైనటువంటి గుర్తులు సూచనల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ, అద్భుతమైనటువంటి స్టడీని మనందరం కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు వరకు 4 దేవుని రాకడ సూచనలు మనం ధ్యానించాం. మొట్టమొదటిగా నోవాహు దినాల వలె ఆ దినాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ రాకడ సూచన చూస్తే లోతు దినములు వంటి దినములు ఆ దినములలో కనబడతాయి, అది మనం పరిశీలన చేసాం. మూడవదిగా నా పేరట ఎంతోమంది అబద్ధ క్రీస్తులు పుడతారు, అది కూడా మనం ధ్యానించాం. నాలుగవదిగా గడిచినటువంటి దినంలో కూడా మాట్లాడిన మాట, యుద్ధ సమాచారాలు మీరందరూ కూడా వింటారు అనేటువంటి మాట కూడా మనందరం కూడా ధ్యానించగలిగాం. ఈ రోజున దేవుని రాకడ 5వ సూచన చాలా అద్భుతమైనటువంటి సూచన అండి. నిజానికి చదవడానికి చాలా చిన్నగానే కనబడుతూ ఉంటుంది, కానీ దీని వెనకాల ఎంత మూలార్థం ఉన్నదా, దీని వెనకాల ఎంత నిగూఢమైనటువంటి సత్యం దాగి ఉన్నదా అనేటువంటి ఒక ఆలోచనలోకి ఈ వీడియో ముగించే సమయానికల్లా మీరు అందరూ కూడా వచ్చేస్తారు, అందులో సందేహం లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చూడవలసినటువంటి విషయం అండి ఇది. కొన్ని సలహాలు, కొన్ని జాగ్రత్తలు ఈ అంత్యదినాల్లో కూడా దేవుడు మనకి అందించేటువంటి మహా గొప్ప సందేశంగా కూడా ఈ సందేశం ఉండబోతుందని నేనైతే చాలా బలంగా నమ్ముతా ఉన్నానండి. దానికంటే ముందుగా ఈ 5వ సూచన ఏంటి, దేవుని యొక్క రాకడ జరిగే ముందుగా నెరవేరవలసినటువంటి సూచనలు 5వ సూచన ఏంటి అనే దానికంటే కూడా ఒకసారి మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5-6 వచనాలకనే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ చోట 3వ ముద్రను విప్పినప్పుడు నల్లటి గుర్రం మీద వచ్చేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. నేను చదువుతాను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుడు వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారునకు 3 సేర్లు ఎవ్వలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను అనే మాట. ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త మనం ధ్యానం చేసుకుంటున్నాం కనుక మత్తయి 24వ అధ్యాయంలో ఆ మాటని ఒకసారి మనం ధ్యానించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ఆఖరి భాగాలు చూస్తే 5వ సూచన ఏంటంటే, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును అనే మాట కనబడుతుంది. అన్ని చోట్ల అనేటువంటి మాట అక్కడ ప్రస్తావించబడలేదు, కానీ దేవుని రాకడ జరిగేటువంటి ముందుగా నెరవేరవలసినటువంటి మరొక సూచన ఏంటంటే, అక్కడక్కడ కరువులు అనేటువంటివి కనబడతాయి. భూకంపములు అనేటువంటిది కూడా అక్కడ రాయబడింది. అయితే దాన్ని ప్రత్యేకమైనటువంటి విషయంగా నేను భావించి నేను ప్రకటించే ప్రయత్నం చేస్తాను. అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి అనేటువంటి మాట కనబడుతూ ఉంది. అన్ని చోట్ల కరువులతో ఇబ్బంది పడతారనే మాట రాయబడలేదు, కానీ అక్కడక్కడ తప్పకుండా కరువులు అనేటువంటివి మాత్రం చాలామంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే మాత్రం వస్తుంది అనేటువంటి మాట చోట రాయబడింది. అయితే గ్రీకులో కానీ మనం చూసినట్టయితే ఈ కరువు అనేటువంటి పదం దగ్గర లైమోస్ అనేటువంటి పదం రాయబడింది. అంటే స్కేర్సిటీ ఆన్ హార్వెస్ట్ అనేటువంటి మాట, అంటే పంట పొలాలలో స్కేర్సిటీ అనేటువంటిది వస్తుంది అన్నట్టుగా కూడా ఆ మాట రాయబడుతుంది. దీన్ని ఇంకా మీ అందరికీ బాగా అర్థం అయ్యే విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో చాలా దేశాలు కనబడుతూ ఉన్నాయి. అన్ని దేశాలకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ప్రత్యేకమైనటువంటి విషయాల్లో వాటి గుర్తింపు అనేటువంటిది కూడా ఉన్నది. ప్రపంచంలో అగ్రగామి, ఆర్థికంగా కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేశాలు కూడా చాలా కనబడుతూ ఉన్నాయి. జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ కావచ్చు. ఇలాగా ప్రపంచంలో ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు అనుభవించేటువంటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు కూడా చాలా కనబడుతూ ఉన్నాయి. అయితే మీరు ఏ దేశం అన్నా చూడండి, ఎంత గొప్ప దేశమైనా, ఎంత ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉన్నటువంటి దేశమైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేశమైనా, ఎంత అద్భుతమైనటువంటి రీతిలో కట్టబడినటువంటి దేశమైనా కూడా ఏదో ఒక విషయంలో మాత్రం ఇతర దేశాల మీద ఆధారపడడం అనేటువంటిది మాత్రం చాలా దేశాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు అలా పెడతాడని అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మన జీవితంలో కూడా
ఏదో ఒక కొరత, ఏదో ఒక లోటు, ఏదో ఒక లేమి అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో కనబడుతూ ఉంటుంది. అన్నీ ఇచ్చేస్తే గర్విస్తామని, అన్నీ ఇచ్చేస్తే దేవుడు అవసరం లేదంటాము అనేటువంటి ఆలోచనతో మనుషుడు ఉంటాడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి లోటు, ఏదో రకమైనటువంటి లేమి, కొరత అనేటువంటిది పెడతా ఉంటాడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. ఇప్పుడు అంబానీ గారి ఫ్యామిలీలో ఏం కొరత ఉండండి మనం అనుకోవచ్చు మనం, కానీ చిన్న కుమారుడు ఏసీలో ఉండే అవకాశం లేదు. అలాగా అన్నీ ఉన్నటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో కూడా కొన్ని కొరతలు కనబడుతూ ఉంటాయి. కొంతమంది చాలా అద్భుతమైనటువంటి స్కిన్ టోన్ అనేటువంటిది ఉంటుంది, రంగు అనేటువంటిది ఉంటుంది, కానీ ఎక్కడో ఒక కన్ను, ముక్కు, నోరో, పెదాలో ఏదో ఒక విషయంలో మాత్రం డిఫాల్ట్ కనబడుతూ ఉంటుంది. కొంతమంది చాలా హైట్ ఉంటారు, కానీ ఏదో ఒక విషయంలో వాళ్ళు డిఫాల్ట్ కనబడుతూ ఉంటుంది. కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ తలపైన జుట్టు అనేటువంటిది ఉండదు. కొంతమందికి ఏమీ ఉండవు, కానీ అన్నీ ఉన్నవారి కంటే కూడా ఏదో విషయంలో వాళ్ళు చాలా మంచిగా వాళ్ళు సంపాదించుకుని ఉంటాయి. అలాగే ప్రపంచంలో కనబడేటువంటి అనేక దేశాలు ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి దేశాలుగా పిలువబడుతున్నప్పటికీ కూడా ప్రతి దేశం కూడా కొన్ని విషయాల్లో ఇతర దేశాల మీద ఆధారపడడం అనేటువంటిది మనకు కనబడతా ఉంది. వాళ్ళంతటా వాళ్ళుగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఇతర దేశాల మీద కూడా ఆధారపడేటువంటి పరిస్థితులు కూడా కొన్ని దేశాల్లో మనం గమనిస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియా ఏ విషయంలో ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి మనకి. అన్నీ ఫినాన్షియల్గా మనం స్టెబిలిటీ కలిగి ఉన్నాం, ఆహార విషయంలో కూడా అద్భుతమైనటువంటి స్టెబిలిటీ కలిగి ఉన్నాం, అన్నిటిలో వస్త్ర విషయంలో కూడా అన్నిటి విషయంలో కూడా మనం స్టెబిలిటీ కలిగి ఉన్నాం. కానీ ఆయిల్ విషయంలో మాత్రం ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. అమెరికా అన్ని విషయాల్లో కూడా అగ్రదేశంగా పిలువబడతాం. అమెరికా ఆర్థికంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి దేశంగానే పిలువబడతా ఉంది, కానీ అమెరికా కూడా కొన్ని విషయాల్లో ఇతర దేశాల మీద ఆధారపడుతుంది. ఆయిల్లో కావచ్చు, కాఫీ, టీ అనేటువంటి బీన్స్లో కావచ్చు, ఫ్యాబ్రిక్లో కావచ్చు, ఫెర్టిలైజర్స్ విషయంలో కావచ్చు, రైస్ విషయంలో కావచ్చు. అలాగా ఎంత పేరుగాంచినటువంటి దేశములు అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం ఇతర దేశాల యొక్క సహాయ సహకారాల్లో ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, చాలా ధనికమైనటువంటి దేశాలు. అరబ్ కంట్రీస్ కావలసినటువంటి బియ్యం అంతా మనమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇరాన్ అన్నిటి విషయాల్లో కొన్ని బాగానే ఉంటుంది, దాని దగ్గర ఉన్న ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ గనులు ఇంకెక్కడ కూడా ఉండవు, కానీ వాళ్ళకి బాస్మతి కావాలంటే మన ఇండియా ఎక్స్పోర్ట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా ఎంత పేరుగాంచినటువంటి దేశములు అయినప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో మాత్రం ఇతర దేశాల యొక్క సహాయ సహకారాలు ఆధారం అనేటువంటిది పడే విధంగానే కనబడతా ఉంది. కాబట్టి మీరు కానీ గమనించినట్టయితే చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తే మీ అందరికీ అర్థం అవ్వడానికి, ఈ కరువులు అక్కడక్కడ సంభవిస్తాయి అనేటువంటి మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అసలు కరువులు ఎందుకు ఏర్పడతాయి, కరువులు అనేటువంటిది ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, నేటి ఆధునిక యుగంలో కరువులు సంబంధించి ఎదురయ్యేటువంటి పెద్ద సమస్య, దానికి కారణమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే యుద్ధాలండి. యుద్ధాల వల్ల మాత్రమే కరువులు అనేటువంటివి ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్థం అవ్వడానికి చెప్తాను. ఇప్పుడు ఇజ్రాయేలు, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతాం. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన యుద్ధం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంది. అప్పుడు ఆ ఇద్దరు దేశాలు ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరికి మధ్యన ఎన్ని వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ప్రపంచానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ వారిద్దరూ యుద్ధం చేసుకోవడం వల్ల ఎఫెక్ట్ అయినటువంటి దేశాలు ఏమన్నా ఉన్నాయంటే అందులో ఒక దేశం మన భారతదేశమే. ఎందుకు ఎఫెక్ట్ అయ్యిందంటే ఇరాన్ మీద మనం చాలా విషయాల్లో ఆధారపడ్డాం. మెయిన్లీ క్రూడ్ ఆయిల్ విషయంలో దాని మీద పూర్తిగా ఆధారపడేటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు అమెరికా కూడా యుద్ధంలో పాల్గొంది, కానీ చాలా ఎఫెక్ట్ అమెరికా కూడా పొందుకుంటుందా? అక్కడ కూడా ఆయిల్స్ అనేటువంటివి ప్రైసెస్ రేజ్ అయినాయి. ఇప్పుడు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అనేటువంటిది అనుభవిస్తూ ఉన్నాయి. ఎందుకు అనుభవిస్తున్నాయంటే ఏ దేశం ఎంత బాగున్నప్పటికీ కూడా ఏదో విషయంలో ఇతర దేశాల మీద మనం ఆధారపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ఒకవేళ యుద్ధాలు అనేటువంటివి కానీ ఎదురైనాయి అంటే, యుద్ధాలు కానీ ఇదే విధంగా ముందుకి కానీ కొనసాగితే మాత్రం ప్రపంచంలో యుద్ధాలకి కారణమయ్యి యుద్ధాలను బట్టి సంక్షోభంలో పడినటువంటి దేశాలతో పాటుగా ఆ దేశాల మీద ఆధారపడినటువంటి దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. వారు కూడా ఆర్థిక సంబంధమైన, ఆహార సంబంధమైనటువంటి సంక్షోభాన్ని తప్పక ఎదుర్కోబోతున్నారనే విషయాన్ని నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన యుద్ధం జరుగుతుంటే చూడండి, గ్యాస్ కొరత ఎక్కడొచ్చిందండి? గ్యాస్ అనేటువంటిది దొరకదు అనేటువంటి వార్త ఎక్కడ సర్క్యులేట్ అయ్యిందండి?
ఏ దేశానికి సంబంధించినట్టు ప్రజలు ఎఫెక్ట్ అయ్యారండి? ఇప్పుడు ఆ ఆయిల్ అనేటువంటిది కానీ వాళ్ళు ఇవ్వడం మానేస్తే ఏ దేశం ఎఫెక్ట్ అయ్యేటువంటి విధంగా మనకు అనిపిస్తూ ఉందండి. కాబట్టి ఇదంతా మనం చూసినట్టయితే యుద్ధములను బట్టి మాత్రమే కరువులు అనేటువంటివి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అయితే మన భారతదేశం ఎక్కువగా ఏ విషయంలో ఆర్థికంగా బెనిఫిట్ పొందుకుంటుందంటే, మన భారతదేశాన్ని బట్టి ఇతర దేశాలు ఏ విషయంలో లబ్ధి పొందుకుంటా ఉన్నారంటే, బట్టల విషయంలో ఇతర దేశాలకి మన భారతదేశం ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఫెర్టిలైజర్స్ కూడా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ మెయిన్లీ మన భారతదేశం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటువంటిది ఏదన్నా ఉందంటే బియ్యం, రైస్. మా కాకినాడ పోర్ట్ నుంచే సౌత్ ఆఫ్రికాకి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి చాలా పెద్ద కార్గో షిప్స్ అన్నీ కూడా బియ్యం తీసుకుని వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కానీ ఇక్కడ యుద్ధ ఎఫెక్ట్తో ఇక్కడ కానీ రవాణా ఆగిపోయిందంటే ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతాయి? ఆఫ్రికా దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు బాస్మతి రైస్ సౌదీ, అరబ్ కంట్రీస్ అన్నిటికీ ఎగుమతి చేసేది మనమే. ఇప్పుడు ఆ యుద్ధ కారణాన్ని బట్టి వాళ్ళు పొందుకునే అవకాశం లేదు. ఇక్కడ పండించిన బాస్మతి అంతా కూడా తక్కువ రేటుకి అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది ఎక్స్పోర్ట్ అవ్వడం అనేటువంటిది కష్టమైంది. దేని కారణాన్ని బట్టి? యుద్ధాలు అనే కారణాన్ని బట్టి. కాబట్టి మెయిన్లీ కరువులు రావడంలో ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏదన్నా ఉందంటే యుద్ధాలు. ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది కోల్పోతారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేటువంటిది ఆగిపోతుంది. ఎందుకంటే ఇంధన సమస్య అనేటువంటిది వస్తుంది. ఇంధనం ఎప్పుడైతే ప్రజలకి అందుబాటులో లేదో, ఇంధనం అనేటువంటిది ఎప్పుడైతే అందరికీ అందించే అవకాశం లేకపోతుందో క్లియర్లీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేటువంటిది ఆగిపోద్ది, రవాణా శాఖ అనేటువంటిది ఆగిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మరీ చెప్తున్నా, మనకి ఒక పెద్ద తుఫాన్ అనేటువంటిది వచ్చింది, హుదూద్, ఇలాంటి తుఫాన్లు అన్నీ వచ్చినాయి కదా. ఆ హుదూద్ తుఫాన్లు వచ్చినప్పుడు నిత్యావసర సరుకులు, కాయగూరలు, ఆకుకూరలు ఎన్ని రేట్లు పెరిగినాయి, అమాంతంగా పైకి లేచిపోయినాయి రేట్లు. ఎందుకంటారు? రవాణా ఆగిపోయింది, రోడ్డులు అతలాకుతలం అయిపోయినాయి, ఆ కరెంటు సంబంధించిన స్తంభాలన్నీ పడిపోయినాయి, చాలా డ్యామేజ్ అనేటువంటి జరిగింది. కనుక వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఆగిపోయిన కారణాన్ని బట్టి ఉన్నది కొంచెమే ఆహారం, ఆ కొంచెం ఆహారాన్ని చాలామందికి పంచిపెట్టడానికి చాలా రేట్లు పెరిగిపోయినాయి. సేమ్ అదే జరుగుతుంది, సేమ్ అదే పరిస్థితి ముందు రోజుల్లో జరుగుతుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్న మాట ఏంటంటే, మీరేమీ భయపడకండి, మీరేమీ ఇబ్బంది పడకండి, ఏ విషయంలో కూడా ఆందోళన పొందడానికి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకు కావలసినంత ఆయిల్ అంతా కూడా ఒక 3 నెలల పాటు మనం అందరూ కూడా నిల్వ ఉంచుకున్నాము, గ్యాస్ కూడా అలా నిల్వ ఉంచుకున్నాము అని అన్నారు. చాలా సంతోషమే. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర వచ్చినాయి కనుక ఈ టైంలో కానీ ఇలాంటి ప్రతికూలతలు గవర్నమెంట్ కానీ ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా కానీ ఉంటే ఓటింగ్ అంతా కూడా వేరేగా వెళ్ళిపోద్ది. కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత అసలైనటువంటి ఇబ్బందులు అనేటువంటి మనం ఎదుర్కోక తప్పదు. మీరు చూస్తుండండి, కావాలంటే 3 months వరకు కావలసిన ఆయిల్ ఉందన్నారు, 3 months వరకు కావలసినటువంటి గ్యాసెస్ ఉన్నాయన్నారు. ఆల్రెడీ 2 months కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 1 month. అక్కడ ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ ట్యాంకర్స్నేమో మొన్నటి వరకు పంపించారు ఇండియాకి, ఇప్పుడేమో ఆయిల్ ట్యాంకర్స్ని వాళ్ళు పేల్చేశారు. ఇప్పుడు అదే విధమైనటువంటి రీతిలో కానీ ఇదే కొనసాగితే కరువు ఇంకెంత పెరిగిపోయే అవకాశం ఉంటుందో చూడండి. అంటే అన్ని ప్రదేశాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుందని నేను అనట్లేదు, కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఇలాంటి దుస్థితి మాత్రం తప్పక ఎదుర్కోక తప్పదు, అనుభవించాలి. స్కేర్సిటీ పెరిగిపోతుంది. పంట పొలాలు అనేటువంటివి వేయడానికి కూడా రైతులు సాహసించరు. ఎందుకంటారా? ఇండియాకి వచ్చేటువంటి చాలా యూరియా లేదంటే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా వేరే దేశాల నుంచి వస్తూ ఉంటాయి. మొరాకో నుంచి, ఇటలీ నుంచి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి దేశాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం ఈ పంటలకి కావలసిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా. మన దేశం కూడా ఫెర్టిలైజర్స్ అనేటువంటివి తయారు చేస్తూ ఉంటుంది అనుకోండి, కొన్ని ఫెర్టిలైజర్స్ మాత్రం బయట నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న పంట వ్యవస్థ అంతా కూడా ఫెర్టిలైజర్స్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఫెర్టిలైజర్స్ లేకుండా పంటలు వేయడానికి ఏ రైతు కూడా సాహసించడం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఆయిల్ అనేటువంటి దొరకట్లేదు, ఈ రావలసినటువంటి యూరియా అంతా కూడా మొత్తం ఆగిపోయింది, పంటలు వేయడానికి రైతులు సాహసించరు. అప్పుడు స్కేర్సిటీ ఎక్కడ వస్తుంది? ఆహారం మీద వస్తుంది. అదే కదా అక్కడ రాయబడిన మాట, కరువులు అనేటువంటి మాట అక్కడే కదా రాయబడినది. కాబట్టి అలాంటి స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉంది. ముందు రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితులు రాబోతున్నాయండి. నేను చాలాసార్లు చెప్పాను, 55 రూపాయలు కేజీ బియ్యం ఉంది ఈ రోజున. అదే కేజీ బియ్యం ముందు రోజుల్లో 500 నుంచి 800, 900 కూడా అవ్వితే ఆశ్చర్యపడక్కర్లేదంట.
ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక విషయంలో మాత్రం మనం చాలా ధన్యులం. ఎందుకని అంటారా, మనం ఏవో చిన్న చిన్న విషయాల్లో ఇతర దేశాల మీద మనం ఆధారపడుతున్నామే కానీ మెయిన్ ఒక మనిషి బ్రతకడానికి కావలసినటువంటి ఆహారం బోల్డ్ అంత నిల్వ ఉంది మన దేశానికి. చాలామంది దేశాలు మనల్ని ఆశ్రయిస్తారంటాను కూడా, ఎందుకంటే కావలసినంత రైస్ ఉంది. ఈ విషయంలో మనం చాలా ధన్యులు అని అంటాను. అంత బేగా అంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది మన దేశ పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్ స్కేర్సిటీ ఫుడ్ మీద వస్తుందండి. ఆయిల్ సరఫరా ఆగిపోతుందండి. ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ రకమైనటువంటి దుస్థితి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి తప్పక ఎదురు కావాలి. ముందు రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు తప్పక ఎదురవుతాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. కాబట్టి కరువులు ఎందుకు వస్తాయంటే ఉన్నదే ఫుడ్ కొంచెం, వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఆఫ్రికాకి మనం బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం, ఎక్కడి నుంచి ఫుల్ ఆఫ్ బియ్యం కంటైనర్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, ఎగుమతి దిగుమతి అయిపోయింది. ఇప్పుడు అక్కడ రావలసినటువంటి మొత్తంలో అక్కడ బియ్యం వెళ్ళట్లేదు సౌత్ ఆఫ్రికాకి. వాళ్ళ ఆహారం అంతా కూడా వాళ్ళు విక్రయించి అమ్మేసుకుని తినేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదో కొంత మిగిలింది వాళ్ళ గోడౌన్స్లో. కాబట్టి వచ్చే అవకాశం లేదు కనుక ఆ ఉన్న బియ్యాన్నే చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. దాన్నే స్కేర్సిటీ అంటున్నాను. కాబట్టి అలాంటి పరిస్థితులు ముందు రోజుల్లో ఎదురవుతాయి. రెండవదిగా కరువులకి కారణం ట్రాన్స్పోర్ట్. ఎందుకని అంటారా, ఫ్యూయల్ మీద మాత్రమే ట్రాన్స్పోర్ట్ అనేది ముందుకు వెళ్తా ఉంది. మీరు ఈ వార్త విన్నారో లేదో నాకు తెలియదు కానీ కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ మీద రేట్లు పెంచేశారు. ఎందుకంటే ఆ ఫ్లైట్కి ఎయిర్లైన్స్ కావలసినంత ఆయిల్ సరఫరా జరగట్లేదు. అయితే మనం ఉపయోగించేటువంటి ఆయిల్ కాదండి అది, వాళ్ళు ఉపయోగించేటటువంటి ఎయిర్లైన్స్కి ఉపయోగించే ఆయిల్ అంతా కూడా వైట్ పెట్రోల్. చాలా ఫాస్ట్గా ఫ్లేమ్ అందుకుంటుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది, చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది అది. కాబట్టి అది రేటు పెంచేస్తారంట. ముందు రోజుల్లో ఫ్లైట్ జర్నీస్ అనేటువంటివి కూడా సామాన్యులకి చాలా కష్టం అంటాను. రేట్స్ బీభత్సంగా పెరిగిపోతుంది. 80,000 టికెట్ 1,20,000 1,30,000 అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. 1,20,000 1,30,000 అనడం కూడా చాలా తక్కువే. 2 లక్షలు అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఆయిల్ సరఫరా ఆగిపోయింది. యుద్ధ కారణాలను బట్టి ఆయిల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పేలిపోయినాయి. ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. ఇరాన్ వాళ్ళు సౌదీ అరబ్ కంట్రీస్ని అటాక్ చేస్తూ వేటి మీద కొట్టారో తెలుసా? ఆయిల్ ఇండస్ట్రీస్ మీద కొట్టారు, ఆయిల్ రిఫైనరీస్ మీద కొట్టారు. ఒక 2-3 డేస్ నుంచి చూస్తుంటే ఇది కావాలని ఎవరన్నా చేస్తున్నారా అని కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రదేశాల్లో కూడా కొన్ని ఆయిల్ ఫ్యాక్టరీలు ధ్వంసమైనవి, దగ్ధం అవుతున్నాయి. ఎవరో తెలియనటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఏదో అలా చేసి ఉండొచ్చు అని అంటున్నారు. కెనడాలో ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా నిప్పు అంటుకుంటున్నాయి. అమెరికాకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్ అన్నీ నిప్పు అంటుకుంటున్నాయి. ఇరాన్కి సంబంధించిన సౌదీ కంట్రీస్లో కూడా ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా నిప్పు అంటుకుంటున్నాయి. కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అయితే ఇప్పుడు అక్కడ ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయండి. డ్యామేజ్ చేయడానికి ఒక వ్యక్తికి ఒక మిసైల్ ఉంటే సరిపోద్ది, ఒక ఫైటర్ జట్ ఉంటే సరిపోద్ది. అది గట్టిగా ఒక అరగంటలో దాన్ని కూల్చేయచ్చు. కానీ మళ్ళీ ఆ ఆయిల్ రిఫైనరీని పూర్వస్థితికి తీసుకొని రావాలంటే 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఎంత భయంకరమైనటువంటి ఆయిల్ క్రైసిస్ వస్తుందో చూడండి. కాబట్టి మెయిన్ కరువులకి ప్రధానమైన కారణం యుద్ధం అయితే, రెండో ప్రధానమైనటువంటి కారణం ఆయిల్ కొరత వల్ల చాలా వరకు కరువులు అనేటువంటివి అయ్యేటువంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయని చెప్పి లేఖనాలు చాలా స్పష్టమైనటువంటి రీతిలో తెలియపరుస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉన్నదండి. మీరు ముందు రోజుల్లో చూడండి, ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకు చాలా అర్థమైపోద్ది. ఫ్యూయల్ రేట్లు పెరిగిపోతాయి, నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతాయి, ఆయిల్ దొరకడం అనేది కూడా చాలా కష్టమైపోద్ది. ఇలాంటి చాలా ప్రతికూలతలో మన జీవితాల్లో చాలా ఎదుర్కోవలసిన రోజులు సంభవించేవి, ఎదురుకానున్నవి, వస్తున్నాయి, రానే ఉన్నాయి, అందులో సందేహం లేదంటాను. ఇది రెండో విషయం. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఏం ఉండదండి. ఇప్పుడు పంజాబు, ఆంధ్ర ఈ రెండు ఇండియాలో మోస్ట్ రైస్ను పండించేటువంటి రాష్ట్రాలు ఈ రెండే. ఈ 2 రాష్ట్రాల నుంచే ఏ రాష్ట్రానికైనా ఇతర దేశాలకైనా రైస్ అనేటువంటిది ఎగుమతి అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వచ్చింది, ఇక్కడి నుంచి వెళ్ళవలసిన లారీస్, ఇక్కడి నుంచి వెళ్ళవలసినటువంటి కార్గో షిప్స్ అన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే ఆయిల్ లేదు వాటిని నడిపించడానికి. అప్పుడు ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతా చూడండి. అందుకే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఆ మాట చాలా క్లియర్గా రాసి ఉంటుంది. 3వ ముద్ర విప్పినప్పుడు ఎదురయ్యేటువంటి ఎఫెక్ట్ కోసం
దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 6:5-6 ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుడు వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారునకు 1 సేరు గోధుమలనియు, దేనారునకు 3 సేర్లు ఎవ్వలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు అనే మాట కనబడుతుంది. దేనారునకు 1 సేర్లు గోధుమలు, ఎవ్వలు అని అక్కడ వదిలేశాడు. కానీ ఇక్కడ నూనె ద్రాక్షారసం దగ్గరికి వస్తే పాడు చేయొద్దు అంటున్నాడు ఆయన. ఏంటి ఆ విషయం? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నూనె ఏంటి, ఆ ద్రాక్షారసం ఏంటి, ఏ కారణాన్ని బట్టి దేవుడు అలా రాయించే ప్రయత్నం చేశాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తానండి. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే చాలా లోతైనటువంటి విశ్లేషణ చేస్తానే కానీ అది మనకు అర్థమయ్యే అవకాశం ఉండదండి. ఎందుకని అంటారా, ఇప్పుడు వేరే దేశాల నుంచి మనకి ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది, యుద్ధ కారణాలు బట్టి ఆయిల్ ఆగిపోతే చాలా ఇబ్బంది ఎదురవుతుందని అంటున్నాం. ఆయిల్ ఎక్స్పోర్ట్ అవ్వడం అంటే డైరెక్ట్గా పెట్రోలు, డైరెక్ట్గా డీజిలు, డైరెక్ట్గా కిరోసిను, హీలియము అనేటువంటి ఆయిల్స్ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అవ్వండి. అక్కడ భూగర్భంలో నుంచి డ్రిల్లింగ్ చేసి బయటకు వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్గానే ఫిల్టర్ చేయకుండా మనం పంపించేస్తారు. నల్లగా ఉంటుంది ఆయిల్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీస్లో, మన ఆయిల్ రిఫైనరీస్ దగ్గర వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి ఒక్కొక్క ఉష్ణోగ్రతలో ఒక్కొక్క రకమైన ఆయిల్ అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుంది. ఒక ఉష్ణోగ్రత, ఒక వేడిమి చేరేటప్పటికి ఒక పెట్రోల్ వస్తుంది, ఒక వేడిమి చేరేటప్పటికి కిరోసిన్ వస్తుంది, ఒక వేడిమి చేరేటప్పటికి డీజిల్ వస్తుంది, ఒక వేడికి చేరేటప్పటికి హీలియం వస్తుంది, ఒక వేడికి చేరేటప్పటికి మనం వండుకునేటువంటి గ్యాసెస్ వస్తాయి. ఈ విధంగా ఆ నల్లటి పదార్థాన్ని వేడి చేయడం వల్ల రకరకాలైన బై ప్రొడక్ట్స్ అనేటువంటివి వస్తాయి. అయితే ఇది ఇప్పుడే ఉందా? ఆనాటి ప్రజలు కూడా ఈ ఆయిల్ని ఉపయోగించేవారంటే మోషే కాలం నుంచి కూడా ఆయిల్ అనేటువంటిది ఉంది. మన ద్వితీయోపదేశకాండాన్ని కానీ మనం చూసాం అనుకోండి, అక్కడ కూడా అద్భుతంగా ఈ విషయాల గురించి దేవుడు రాసి ఉంచుతాడు. ఒకసారి నిన్ను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 32:13 ఆఖరి భాగాన్ని కానీ మనం చూస్తే, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి రుజించెను. చెకుముకి రాతి నుండి నూనెను. ఏ నూనెది? వంట చేసుకునేటువంటి నూనె కాదు. ఆనాటి కాలంలో ఏ నూనె అయినా సరే తినడం, ఆహారం కోసం ఉపయోగిస్తే ఆలివ్ ఆయిల్ మాత్రమే ఉపయోగించేవారు. సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రెయిన్ ఆయిల్, వేరుశనగ ఆయిల్, ఇలాంటి గానుగ ఆయిల్స్ ఇదే ఉపయోగించేవారు కాదు. ఆ రోజుల్లో ఆయిల్ వాడడమే చాలా తక్కువ ఆనాటి ప్రజలు. ఒకవేళ వాడవలసి వస్తే ఆలివ్ ఆయిల్ని ఉపయోగించేవారు టాపింగ్స్ కోసం, లేదంటే కొన్ని శరీర గాయాల మీద పూయడం కోసమే, కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు వాటిని పుచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు తప్ప పూర్తిగా ఆయిల్ మీద డిపెండ్ అయ్యేవారు కాదు. కాబట్టి దేవుడు అక్కడ మాట్లాడి బండల్లో నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఆహారానికి, నిత్యావసర సరుకులు విషయంలో రాసి ఉపయోగపడేటువంటి ఆయిల్ కోసం, రిఫైన్డ్ ఆయిల్స్ కోసం మాట్లాడట్లేదు. ఏ ఆయిల్స్ కోసం మాట్లాడదంటే క్రూడ్ ఆయిల్ కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ నుంచి ఏ ఆయిల్ అయితే వస్తుందో, రష్యా నుంచి ఆయిల్ అయితే వస్తుందో, అమెరికా నుంచి ఏ ఆయిల్ అయితే వస్తుందో ఆ క్రూడ్ ఆయిల్ గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైంది నేను చెప్పేది? ఆనాటి కాలంలో ఈ క్రూడ్ ఆయిల్ కొంత బయటికి వచ్చేది, అది బోట్లకు అది రాసేవారు. ఎందుకంటే నీరు అది లీక్ అవ్వకుండా ఉండడం కొరకే బోట్లు లోపల బయట, షిప్స్ లోపల బయట మాత్రం ఉపయోగించేవారు. ఆనాటి ప్రజలకి పెట్రోల్ అని కానీ, కిరోసిన్ అని కానీ, డీజిల్ అని కానీ, ఇలాంటి వంట గ్యాసులు అని కానీ తెలియదు. ఎందుకంటే వాటిని రిఫైన్ చేసేటువంటి పరికరాలు వాళ్ళ దగ్గర ఉండేవి కాదు. వాస్తవానికి పెట్రోలు, ఇలాంటి కిరోసిను, ఇలాంటి క్రూడ్ ఆయిల్ నుంచి బయటకు వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా బయటకు తీసుకుని వచ్చినటువంటి సంవత్సరం ఏదన్నా ఉందంటే 1859 సంవత్సరంలో. 1859 సంవత్సరంలో ఎడ్విన్ డ్రేక్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త డ్రిల్లింగ్ చేసి బయటికి ఆ క్రూడ్ ఆయిల్ ద్వారాగా వచ్చేటువంటి ఆ ఆయిల్ ద్వారాగా బై ప్రొడక్ట్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని ఆయన కనుగొన్నారు. అయితే బైబిల్ ఎప్పుడు చెప్పింది తెలుసా? ఈయన 1859లో కనుక్కుంటే బైబిల్ మాత్రం 2000 సంవత్సరాల క్రితమే, బాబు మీరు నూనెను ద్రాక్షరసాన్ని పాడు చేయొద్దు బాబు అంటున్నాడు ఆయన. ఇక్కడ నూనె అనేటువంటిది నిత్యావసర సరుకుల్లో ఆహారాన్ని తయారు చేయడం కోసమే ఉపయోగించేటువంటి ఆయిల్ కోసం మాట్లాడట్లేదు దేవుడు, గమనించాలి. మరి ఏ ఆయిల్ కోసం మాట్లాడుతున్నాడు? ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడే. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరగటం వల్ల ప్రపంచం ఎదుర్కొనేటువంటి అతి పెద్ద నష్టమైన క్రూడ్ ఆయిల్ కోసం అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
అర్థమవుతుందో లేదో నేను చెప్పేది. కాబట్టి ఆ నూనె అనేటువంటి మాట ఆహారపు నూనె మాత్రం కాదు, కానీ క్రూడ్ ఆయిల్ కోసం ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. 1859లో దాన్ని కొనుక్కుంటే దాని గురించి ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ప్రవచించిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడో ఒకసారి ఆలోచించేయండి ఎంత అద్భుతమైనటువంటి గ్రంథమే ఉన్నదో. నిజానికి కరువు ఒకవేళ ఎదురైంది అనుకోండి, ఆయిల్ లేకపోయినా సరే మనం బ్రతకగలం కదా. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆయిల్లెస్ ఫుడ్స్ తింటున్నారు అందరూ కూడా. ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అనేటువంటి ఉద్దేశంతోనే డాక్టర్లు కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. మనం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి వంట నూనె లేకపోతే మనకి ఇబ్బంది ఏమీ లేదు. వంట నూనె లేనంత మాత్రాన ఒక మనిషి బ్రతకడం అనేటువంటిది కష్టం ఏం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా నూనె లేని పదార్థాలు తినడానికే ఇష్టపడుతున్నారు. అవెన్స్ వచ్చేసినాయి. అవెన్స్లో నూనెతో పనేమి లేదు. నాన్ స్టిక్ ప్యాన్స్ వచ్చేసినాయి. నూనె లేకపోయినా అద్భుతమైనటువంటి ఫ్రైస్ అయ్యి చేసుకునే అవకాశం దానివల్ల వస్తూ ఉంది. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాను, మీ మేలు కోరి చెప్తా ఉన్నాను. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, అవెన్లో చేసేటువంటి ఫుడ్స్ కావచ్చు, లేకపోతే నాన్ స్టిక్ మీద తయారు చేసేటువంటి ఫుడ్స్ కావచ్చు, అర్జెంటుగా తినడం మానేయండి. ఎందుకని అంటారా, నాన్ స్టిక్ ప్యాన్ మీద నూనె వేయకుండా వంటలు చేయొచ్చు. ఎందుకంటే అంటుకోదు, మాడు కట్టదు. కానీ కొన్ని నెలల తర్వాత మీరు ఆ నాన్ స్టిక్ ప్యాన్ కానీ చూసారంటే, ఏ ఆహారం అయితే ప్యాన్కి అంటుకోకుండా పూత వేయబడుతుందో ఆ పూత అంతా కూడా నెమ్మదిగా పోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గరిటె తిప్పుతున్నప్పుడు ఆ గరిటె దాన్ని ఉపయోగిస్తున్న సమయంలో ఆ పైన ఉన్న పొర అంతా కూడా పోతూ ఉంటుంది. ఆ పొర అంతా పోయి గాల్లో కలిసిపోతుందా? కాదు కదా, మనం తినేటువంటి ఆహారంలో కలిసిపోతుంది. అది మన హెల్త్ని చాలా డ్యామేజ్ చేసేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నాన్ స్టిక్ ప్యాన్స్ వాడడం మానేయండి. నాన్ స్టిక్ కుక్వేర్స్ అన్నీ కూడా ప్రక్కన పెట్టేయండి. మన పితరులు ఏ గిన్నెలో అయితే, ఏ వాటిల్ వెజల్స్లో అయితే వాళ్ళు వండుతూ ఉండేవారో వాటిని మళ్ళీ ఉపయోగించే ప్రయత్నం చేయండి తప్ప నాన్ స్టిక్ కుక్వేర్ వాడకండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఆహారాన్ని సిద్ధపరుచుకోవడం కోసమై మనం ఉపయోగించేటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ కోసం ఆయన మాట్లాడట్లేదు. ఎందుకు అని అంటానంటే, రిఫైన్డ్ ఆయిల్స్ లేకపోయినా సరే మనం వంటలు వండుకోవచ్చు. ఇప్పుడు అన్నం ఉందండి, దానికి ఆయిల్తో సంబంధం ఏమైనా ఉందా? అన్నంలో కూర లేకపోయినా అందులో కొంచెం వాటర్ ఉప్పు వేసుకుని తిని కూడా బ్రతికేయగలం. కాబట్టి ఆయిల్ లేకపోయినా సరే మనిషి బ్రతకగలడు, సర్వైవ్ కాగలడు. మరి ఏ ఆయిల్ కోసం అక్కడ రాయబడిందంటే మన ఆహారంలో ఉపయోగించే ఆయిల్ కోసం కాదు. క్లియర్గా ద్వితీయోపదేశకాండంలో యోబు గ్రంథం 29వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ని పాడు చేయొద్దు అంటున్నాడు. నరేంద్ర మోడీ గారు కూడా అదే కదా చెప్పారు. 3 నెలల వరకు కూడా మన దగ్గర ఆయిల్ నిల్వలు ఉన్నాయి, కాబట్టి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆయన ఆయిల్ని దాచిపెట్టారు. ప్రపంచంలో చాలా దేశాలు ఈ ఆయిల్ సంక్షోభం అనేటువంటిది ఎదురయ్యే అవకాశం ఉందని గమనించి ఆ ఆయిల్ని చాలామంది దాచిపెట్టారండి. బ్యారన్ ట్రంప్ గారి యొక్క కుమారుడు, ఆ వ్యక్తి కూడా యుద్ధం జరిగేటువంటి దానికంటే కూడా ముందుగా కొన్ని వేల డాలర్లు ఉపయోగించి ఆయిల్ని అంతటిని కూడా కొని పెట్టుకున్నట్టుగా కూడా ఒక సమాచారం తిరుగుతా ఉంది. అయితే వీళ్ళు ఆయిల్ అయితే కొన్నారో ఏదో దాచిపెట్టారు అంటున్నారు, కానీ వీళ్ళు చేసేటువంటి తప్పు ఏంటంటే అండి, ఇప్పుడు ఆయిల్ ఫ్రీగా అందరికీ అమ్మేస్తున్నారు. దాని సంక్షోభం ప్రపంచం ఎదుర్కొంటుందనే విషయం అందరికీ తెలుసు. ముందు రోజుల్లో ఆయిల్ దొరకదనే విషయం కూడా చాలామంది తెలుసు. మరి ఓట్లను బట్ట లేకపోతే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశం బట్ట తెలియదు, కానీ పెట్రోల్ బంకుల్లో ఆయిల్ అన్నీ చక్కగా దొరికేస్తుంది. కానీ ఒకవేళ నన్ను సలహా అడిగితే నేనేం చెప్తానంటే, ముందు రోజుల్లో ఆయిల్ దొరకడం అనేది కష్టము, ఆయిల్ క్రైసిస్ అనేటువంటిది ఎదుర్కోవడం అనేటువంటి తథ్యము అనేది నిజమైతే ప్రస్తుత గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి అతి పెద్ద నిర్ణయం ఏదన్నా ఉందంటే, ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆయిల్ని అమ్మడం ఆపేయాలి. అంటే పెట్రోల్ బంక్స్ని మూసేయడం చాలా మంచిది. దేనికి మాత్రం అనుమతి ఇవ్వాలి తెలుసా? అంబులెన్స్కి, అలాగే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి లారీస్కి, ఇలాంటి వాటికి మాత్రమే ఆయిల్ అమ్మండి. మిగిలిన వాటికి అమ్మకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మన దగ్గర ఆయిల్ నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. చూస్తే పరిస్థితి బాగాలేదు కనుక, యుద్ధాన్ని బట్టి క్రైసిస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కనుక ఈ ఆయిల్ని వీలైనంత పొదుపుగా మనం వాడుకోవడానికి, జాగ్రత్త పరచడానికి, దాచిపెట్టుకోవడం మంచిదనే ఆలోచనతో కానీ ఒక మంచి
నిర్ణయం కానీ ప్రభుత్వాలు తీసుకుంటే చాలా వరకు ఈ నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారు. అనవసరంగా యూజ్ చేస్తున్నామేమో ఆయిల్ అని కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అదే జరుగుతుంది. అందుకే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, నూనెను పాడు చేయవద్దు. పాడు చేయొద్దు అంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా వినియోగించండి, పొదుపుగా దాన్ని ఉపయోగించండి అనే ఉద్దేశంతోనే కదా. ఉన్నటువంటి ఆయిల్ని సఫిషియెంట్గా లేదు కనుక మన అవసరాలకి, అత్యవసర అవసరాల కొరకే మాత్రమే ఉపయోగించనేటువంటి ఒక పరిస్థితి రాబోతుందని అక్కడ కనబడుతుంది. చూడండి, యుద్ధం ఇదే విధమైన రీతిలో ముందుకు కానీ కొనసాగుతుంది. యాంటీ క్రైస్ట్ వచ్చేంత వరకు కూడా యుద్ధాలు ఆగవు. యుద్ధ వాతావరణాలు, యుద్ధ సమాచారాలు అనేటువంటి మనం అందరం కూడా ఎదుర్కోక తప్పదు, అనుభవించక తప్పదు. అదైతే మాత్రం ఎవరు తప్పించలేరు. అయితే నేను అంటాను, ముందు రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఆగిపోద్దండి. ముందు రోజుల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఆగిపోద్దండి. ఎందుకోసం అంటే కేవలం యుద్ధాలు. దానివల్ల ఎఫెక్ట్ అయింది ఏదన్నా ఉందంటే ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది. ఆయిల్ ఎక్స్పోర్ట్ ఆగిపోయినప్పుడు ఉన్న ఆయిల్ రేట్లు ఎక్కువ పెరిగిపోతాయి. ఈ రోజున పెట్రోల్ 110 రూపాయలు ఎంత ఉంది. కానీ నేను 2024లో చేసిన సెమినార్స్లో నేను చెప్పింది ఏంటంటే, పెట్రోలు లీటర్ 1000 రూపాయలు అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. పెట్రోలు లీటర్ 1000 రూపాయలు అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఉన్న ఆయిలే చాలా తక్కువ. అవసరం అయితే కొనుక్కోండి, లేకపోతే మీ ఇష్టం అనే పరిస్థితులు వచ్చేస్తాయి. కాబట్టి దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు, ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయిల్ని పాడు చేయకండి, నూనెను పాడు చేయకండి. 1889లో ఈ ఆయిల్స్ బయటపడ్డాయి, పెట్రోలియం డ్రిల్లింగ్స్ అన్నింటిని బట్టి. కానీ దేవుడు చూడండి 2000 సంవత్సరాల క్రితం హెచ్చరించి చెప్పాడండి, జాగ్రత్త పరిచడండి. ఎంత ఇష్టపడుతున్నాడు దేవుడు మనుషుల పట్ల, ఆయన కలిగి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ దీన్ని బట్టి మనం అందరికి కూడా అర్థమైపోతాం. కాబట్టి కరువులు అక్కడక్కడ సంభవిస్తాయి. ఎందుకనంటే ఇతర దేశాల మీద ఆధారపడడం వల్ల, రెండవది యుద్ధాల వల్ల, మూడోది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆగిపోద్ది. ఎందుకంటే ఆయిల్ క్రైసిస్ వస్తుంది. ప్రస్తుతం అదే వచ్చింది. ప్రస్తుతం ఆయిల్ లేదు మనకి, ప్రస్తుతం మనకి గ్యాస్ అనేటువంటిది లేదు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనే మాట ప్రక్కన పెట్టి ఆల్రెడీ వాటిని మనం అనుభవించేటువంటి కాలంలోకి వచ్చామనేటువంటి ఒక ఆలోచనలో మీరు రాకపోతే చాలా ఇబ్బందులు పడతాం. రెండవదిగా అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట, ఉపయోగించినటువంటి మరొక మాట ఏంటంటే, ద్రాక్ష రసాన్ని పాడు చేయకండి. ఏంటి ఆయన మాట్లాడుతున్న మాట? ద్రాక్షారసాన్ని పాడు చేయొద్దండి అని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ద్రాక్షారసం అంటే త్రాగేటువంటి, మత్తు పుట్టించేటువంటి ఏంటది, ఆల్కహాలా, విస్కీయా, లేకపోతే అది బ్రాందీకి సంబంధించింది ఏదన్నా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? ఏంటి ద్రాక్షారసం అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ద్రాక్షారసము అనేటువంటి పదం అక్కడ ఎందుకు ఉపయోగించబడిందంటే అది ద్రవానికి ఉపయోగించబడింది. ద్రాక్ష రసము అనేటువంటిది ద్రవ పదార్థం, ద్రవం, నీటితో కూడినటువంటి పదార్థం. ఆహారము, రైసు అనేటువంటి ద్రవ పదార్థం కాదు, సాలిడ్ పదార్థం అది. ఇక్కడ ద్రాక్ష రసాన్ని ఎందుకు ఉపయోగించారంటే, ద్రాక్ష రసం త్రాగడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ద్రవాన్ని త్రాగడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? మొదటిది దాహం తీరుతుంది, రెండవది మత్తు పుట్టిస్తుంది. మత్తు పుట్టించే పరిస్థితులు అంత్యదినాల్లో ఎవరో కూడా కోరుకోరు. ఎందుకంటే తిండి దొరకడమే చాలా కష్టతరమైనటువంటి రోజులు. మరి ద్రాక్ష రసాన్ని దేన్ని అక్కడ ఉపయోగించానంటే నీటికి సాదృశ్యంగా ఉపయోగించానండి ఆయన. చాలా క్లియర్గా ద్రవ పదార్థాన్ని ఆయన ఉపయోగించే ప్రయత్నం చేశాడు. కాబట్టి లాస్ట్ డేస్లో మనం జాగ్రత్త పడవలసింది ఏంటో తెలుసా? ఆయిల్ని పాడు చేయొద్దు. రెండోది వాటర్ని పాడు చేయకండి. వాటర్ చాలా స్కేర్సిటీ అయిపోతుంది. ముందు రోజుల్లో బంగారం కంటే కూడా అతి విలువైనటువంటి దానిగా ఎంచబడేది ఏదన్నా ఉందంటే వాటరే. వాటర్ ఈజ్ ద గోల్డ్ అంటాను, వాటర్ ఈజ్ ద ఫ్యూచర్ గోల్డ్ అంటాను. వాటర్కి చాలా వాల్యూ పెరిగిపోద్ది. వాటర్ని పాడు చేయకండి, ఆహారాన్ని పాడు చేయకండి. కానీ కొంతమంది జీవితంలో చూస్తూ ఉంటే నీరుని ఎంత వృధాగా ఖర్చు పెడతా ఉంటారో, నీరుని ఎంత అనవసరంగా పాడు చేస్తూ ఉంటారో. ఆ వాటర్ అలా ట్యాప్లో పోతానే ఉంటుంది, కానీ అలాగే తిరుగుతూ ఉంటుంది, కానీ ఒక్కరు కూడా ట్యాప్ కట్టరు. ఈ రోజున దాని విలువ నీకు తెలియట్లేదు, కానీ రేపు రోజున దాని యొక్క విలువ దేవుడు తప్పక నీకు చూపిస్తాడు. కొంతమంది, అందరూ అని కాదు, ఈ రోజున నచ్చిన ఆహారం, భోజనం లేకపోతే అన్నం తినరు కొంతమంది.
కూరలు ఉప్పు తక్కువైతే అన్నం తినరు కొంతమంది. కొంతమంది వండినటువంటి కర్రీలో కారం ఎక్కువైతే అన్నం తినరు కొంతమంది. కొంతమంది నచ్చినటువంటి కర్రీ వండకపోతే, నాన్ వెజ్ లేకపోతే అన్నం తినరు కొంతమంది. రేపు రోజున తిందామన్నా దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆహారమైనా నీరైనా మనల్ని బ్రతికించే, మనల్ని తృప్తిపరిచే, మనల్ని పోషించే ఏదైనా దేవుడిస్తేనే వచ్చేది. కాబట్టి ఆహారాన్ని నీటిని వృధాగా పాడు చేయకండి. కొంతమంది ఉంటారండి, అన్నాన్ని మధ్యలోనే నచ్చలేదని చెప్పి లెగిసిపోయి ఆ అన్నమంతా షింకులో పాడేస్తూ ఉంటారు. ఆ అన్నమంతా కూడా డ్రైనేజ్లో వంపేస్తూ ఉంటారు. ఆ అన్నమంతా బయట విసిరేస్తూ ఉంటారు. అస్సలు లెక్క ఉండదు కొంతమందికి ఆహారం అంటే. ఒకసారి బయటకు వచ్చి చూడండి, ఆ ఫంక్షన్ హాల్స్ బయట ఇలాంటి ఏదన్నా మంచి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి ఆ బయట అవుటర్ ఏరియాస్లో చూస్తే ఇస్తరాకుల మీద ఉన్నటువంటి మెతుకుల్ని ఏరుకొని ఎంత అన్నం అయితే దాన్ని కలుపుకొని తినేటువంటి వ్యక్తులను ఎంతమందిని చూశానండి. చూసి ఏడ్చిన తప్ప ఏం చేయలేని పరిస్థితులు. మనకి ఈ రోజున ఆహారం ఉండి దాని విలువ తెలియట్లేదు. నచ్చిన కూర లేదంటారు, చికెన్ లేదంటారు, ఉప్పు లేదంటున్నారు. కానీ తింటే బాగుండు, ఒక పూట గడిచిపోతే బాగుండని చెప్పి 4 మెతుకులు ఉంటే బాగుండని చెప్పి ఇస్తరాకుల మీద అన్నం మెతుకులు ఏరుకునేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచలేనందుకు ప్రభువుని స్తుతించి జాగ్రత్త పడు. ఈ రోజున ఆహారాన్ని అంత వృధాగా ఖర్చు పెట్టే వ్యక్తులకి నేను ఇచ్చే సలహా, రేపు రోజున చాలా బాధపడతావు, జాగ్రత్త. ఈ రోజున దాన్ని లెక్క చేయట్లేదు, కానీ రేపు రోజున అదే ఆహారం కోసం నువ్వు చాలా చోట్ల పరుగులు పెట్టే పరిస్థితులు వస్తాయేమో, జాగ్రత్త. వాక్యం అదే సెలవిస్తూ ఉంది. గోదాల్ని, ఎవ్వలని, నీరుని, ద్రాక్షరసం అంటే ఫుడ్, వాటర్ క్రైసిస్ అనేటువంటిది రాబోతుంది. ట్రాన్స్పోర్ట్ కావలసినటువంటి ఆయిల్ క్రైసిస్ అనేటువంటిది రాబోతూ ఉంది. నిజంగా పాస్టర్ గారు ద్రాక్షరసాన్ని ఒక మనిషి యొక్క దాహాన్ని తీర్చేటువంటి విధంగానే మీరు అలా చెప్పగలరని అనుకుంటారేమో. చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి, 23వ వచనం. మొదటి తిమోతి 5:23. పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసమును కొంచెముగా పుచ్చుకొనము అనే మాట రాయబడింది. అంటే నువ్వు అస్తమాటులు నీళ్ళు మాత్రమే త్రాగొద్దు, కానీ అప్పుడప్పుడు ద్రాక్షారసాన్ని కూడా పుచ్చుకో అని పౌలు తిమోతితో చెప్తా ఉన్నాడు. ఈ వచనాన్ని తీసుకునే కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు, అదిగో బైబిల్లో మందు తాగమనుంది, అదిగో బైబిల్లో వైన్ తాగమనుంది, అదిగో యేసయ్య కూడా వైన్ తాగాడు కాబట్టి త్రాగడం అనేటువంటి తప్పు కాదు, క్రిస్టియానిటీ ఆల్కహాల్ని సపోర్ట్ చేసేటువంటి మతం అని చాలామంది చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తువుల్లో త్రాగుడికి అలవాటు పడిపోయి బయటికి రాలేకపోతున్నటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి వచనాలను చూసుకొని వాళ్ళకి సపోర్ట్గా తీసుకుంటా ఉంటారు. ఇదిగో బైబిల్లో పౌలు గారు కూడా తిమోతిని అప్పుడప్పుడు ద్రాక్షరసం త్రాగమన్నాడు కదా, కాబట్టి అప్పుడప్పుడు మందు త్రాగడం అనేటువంటిది తప్పేం కాదు కదా, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరని వాక్యంలో సెలవిస్తూ ఉంది. అలాంటివి కనబడవు కొంతమందికి. నిజంగా అది అంత పాపం కాకపోతే నేను దాన్ని వదులుకోవాల్సిన పని కూడా లేకపోతుంది కాదు కదా. ఆలోచన చేయండి, ఎందుకు ఇక్కడ రాయవలసి వచ్చింది అని అంటే, నీ కడుపు ప్రతిసారి కూడా జబ్బు చెందుతూ ఉంది, అంటే స్టమక్ అప్సెట్ వస్తుంది తిమోతికి. అందుకే రాయబడింది చూడండి, నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమునో తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తమునో అప్పుడప్పుడు ద్రాక్షరసం తాగు. ఎందుకనంటే ఆ రోజుల్లో మనకు ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్స్ లేవండి. ఏ వాటర్ అయితే ఆ రోజుల్లో మనుషులు తాగేవారిలో అదే వాటర్లో పశువులు కూడా స్నానం చేయించేవారు, అదే వాటర్లో అన్ని పనులు కూడా చేసేవారు, అదే వాటర్లో పశువులు కూడా నీళ్ళు తాగాయి. అన్నిటికీ కూడా ఒకే నీరును ఉపయోగిస్తూ ఉండేవారు. కొంతమంది అయితే గుంటల్లా చేసుకునేవారు, వాటిల్లో ఆ నీరుని భద్రం చేసుకునేవారు, అందులోనే పశువులు తాగేసి పశువులకు ఉపయోగించేవారు, పశువులు స్నానం చేసేసేవారు. కాబట్టి బ్యాక్టీరియా, జర్మ్స్ అనేటువంటివి ఎక్కువగా అక్కడ ఉండేవి, అదే నీరు తాగే పరిస్థితి. కాబట్టి ఈ జబ్బు ఈ నీటిని బట్టి వస్తుంది కనుక కొంత నువ్వు నీటిని త్రాగడం అనేటువంటిది మానుకొని అప్పుడప్పుడు ఈ ద్రాక్షరసాన్ని తాగు. ద్రాక్షరసం అనేటువంటిది ఎప్పుడు ఆల్కహాల్గా మారుతుందంటే ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత, ఎక్కువ నిలవ ఉన్నప్పుడు ఆ ఫెర్మెంటేషన్ ఆల్కహాలిక్ పర్సంటేజెస్ పెరుగుతాయి. అంతేకాని ఒకేసారి చేసినటువంటి ఆ ద్రాక్షరసాన్ని ఆ రోజుల్లో తాగుతూ వాటర్లో తాగుతూ ఉండేవారండి. ఎక్కువగా గ్రేప్ జ్యూస్ని తాగుతూ ఉండేవారు. ఎందుకంటే వాటర్ వల్ల చాలా అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉండేవి ఆనాటి ప్రజలకి.
ఎందుకు అని అంటే ఆనాటి కాలంలో ఈ పశువులన్నీ కూడా వాటిని తాగడం, వాటిలో స్నానం చేయడం, కొన్ని పనులు కూడా అందులో చేస్తూ ఉండేవారు కనుక ఆ వాటర్ అంతా కూడా కంటామినేట్ అయింది, కలుషితం అయిపోయింది. అందుకోసమే పౌలు అన్నాడు, బాబు అస్తమాట్లు నీకు డయేరియా అంటున్నావు, అస్తమాట్లు స్టమక్ అప్సెట్ అవుతుంది అంటున్నావు, అస్తమాట్లు కడుపు ఇబ్బందిగా ఉందని అడుగుతా ఉన్నా కనుక కొన్ని సందర్భాల్లో వాటర్ తాగకపోవడం మంచిది. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాటర్ క్రైసిస్ ఉంది కనుక ఆ వాటర్ కూడా కంటామినేట్ అయ్యింది కనుక అప్పుడప్పుడు ఇది తాగు. అది ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా కొన్ని అనారోగ్య పరిస్థితుల్ని మన వరకు రానియకుండా అది కాపాడుతుంది అనే ఆలోచనతో పౌలు గారు చెప్తే, కొంతమంది మాత్రం మద్యప్రియులు మనకు పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు. తప్పండి. మద్యపానం అనేటువంటిది వాక్యానికి విరోధమైనది. అది పూర్తిగా కూడా దేవుడు కొట్టేశాడు. కొత్త నిబంధన కాలానికైతే ఇంకా అస్సలు దీనికి ఏ విధంగా కూడా అవకాశం అనేటువంటిది ఇవ్వలేదు. కాబట్టి చాలా ఇబ్బంది, దాని నుంచి బయటికి రావాలి. మద్యపానం అనేటువంటిది ఒక వ్యసనం, అదొక దురాత్మ. అల్కాల్ అనేటువంటి ఒక దురాత్మ. అరబిక్లో దాన్ని అల్కహాల్ని పిలుస్తూ ఉంటారు. అదొక వ్యసనంగా మార్చేటువంటి ఒక దురాత్మ అని అర్థం వస్తూ ఉంది. కాబట్టి వేల దురాత్మల యొక్క సమకూడిలే త్రాగుడు అనేటువంటి వ్యసనం. కాబట్టి ఇక్కడ ద్రాక్షరసమును పాడు చేయవద్దు అనేటువంటి మాట ఎందుకోసం రాయబడిందంటే, వాటర్ని పాడు చేయకండి. తర్వాత పాత్రలు వంపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా విషపూరితమైనటువంటి నీళ్ళుగా మారిపోయినాయి. ఆ నీళ్లు త్రాగిన వాళ్ళు చచ్చారని ఉంది, నీళ్లు రక్తమాయును అని ఉన్నది. మాచపత్రి, ఆ సముద్రపు నీళ్ళు అన్నీ కూడా పాడిపోయినాయి అనేటువంటి మాట కనబడుతుంది. నీళ్లు కొరత వస్తుందండి ముందు రోజుల్లో. అందుకే బైబిల్లో ముందుగా హెచ్చరించినటువంటి మాట ఏంటంటే, కరువు సంభవించడంలో మొట్టమొదటి కారణం ఫుడ్ క్రైసిస్ కంటే కూడా వాటర్ క్రైసిస్ వస్తుంది. వాటర్ని కూడా జాగ్రత్త పెట్టుకోండి. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, బోరు బావులు తవ్వించి పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా బోరు బావులు ఉన్నాయి. ఇల్లు కట్టుకునేటప్పుడే బోరు తీయించుకుంటా ఉన్నారు. అది ఉండడం చాలా వరకు బెనిఫిషియల్ అంటాను. కాబట్టి వాటర్ క్రైసిస్ వస్తుందని చెప్పి దేవుడు అక్కడ ముందుగా మనందరితో కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీళ్ళని, ద్రాక్షారసమని, నూనెను పాడు చేయవద్దంటే క్రూడ్ ఆయిల్ని పాడు చేయకండి. ఎక్స్పోర్టు ఇంపోర్టు అనేటువంటిది జరగాలంటే కేవలం ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ వల్ల మాత్రమే, ఈ ఆయిల్స్ వల్ల మాత్రమే. కాబట్టి ఉన్న ఆయిల్స్ను పాడు చేయకండి. పాడు చేయకుండా జాగ్రత్తగా కానీ దాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఆ కరువులో ఎంతో కొంత మీరు మేలు పొందుకునే వారిగా ఉంటారని దేవుడు జాగ్రత్త పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా మా దగ్గర ఆయిల్ కొంత దాచిపెట్టాము అని అంటూనే అనవసరమైనటువంటి వాటికి పెట్రోల్ అమ్మేస్తూ ఉన్నారు. అంటే పెట్రోల్ బంక్స్ ఓపెన్ చేసి, నేను ఇచ్చే సలహా ఏంటంటే దాయండి. అంబులెన్స్కి, ఇలా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి లారీస్కి మాత్రమే ఈ ఆయిల్ని కానీ మనం సరఫరా చేయగలిగితే కొన్ని రోజులు మనం ఏదన్నా క్రైసిస్ వస్తే వాటిని ఎదుర్కోగలిగే, అధిగమించగలిగే అవకాశం మనమే తెచ్చిపెట్టుకున్న వాళ్ళు అయ్యి ఉంటామని జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. రెండవదిగా ద్రాక్షరసాన్ని పాడు చేయకండి, ద్రవాన్ని పాడు చేయకండి. మనిషి యొక్క దాహాన్ని తీర్చేటువంటి ద్రవాన్ని పాడు చేయకండి. ఓ మాట బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి తినకుండా అయినా కొన్ని రోజులు బ్రతకగలడు, కానీ మనిషి త్రాగకుండా అయితే, మంచినీళ్ళు లేకుండా అయితే బ్రతకలేడండి. 40 days ఎన్ని డేస్ అంతకంటే ఎక్కువ మనిషి నీళ్ళు లేకుండా ఉండలేరంట. ఆహారం అయినా లేకుండా ఉండొచ్చు, కానీ వాటర్ ఫ్లూయిడ్స్ కానీ శరీరంలోకి వెళ్ళకపోతే డీహైడ్రేషన్కి గురైపోతాం. డీహైడ్రేట్ అయితే మనిషి కుప్పకూలిపోతాడు, మనిషి నీరసించిపోతాడు, మనిషి తనంతటిగా తాను లేచి నిలబడే పరిస్థితి కూడా ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి. ఈ డయేరియా, ఈ మోషన్స్ అయినప్పుడు అందుకే డాక్టర్స్ అంటూ ఉంటారు కదా, డీహైడ్రేషన్ అవ్వకుండా కొబ్బరి నీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, లేకపోతే సాల్ట్ కలుపుకు తాగండి, ఎలక్ట్రాల్ తాగండి అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్లూయిడ్స్ అంత అవసరం మనకి. అందుకే దేవుడు ఇక్కడ ఆహారంతో పాటుగా దేన్ని పాడు చేయొద్దు అంటున్నాడు తెలుసా? ఆహారాన్ని కాదు, ఆయిల్ని, వాటర్ని పాడు చేయకండి, ద్రవాలను పాడు చేయకండి అనేటువంటి మాట కనబడుతుంది. కాబట్టి ఎవరికైనా బోరుబావులు ఉంటే సంతోషమే, ఒకవేళ లేకపోతే మాత్రం బోరుబావులు తవ్వించుకోండి. బోరుబావులు ఉండడం చాలా మంచిది. ఫ్యూచర్ డేస్లో అది మనల్ని చాలా కాస్తుంది. చాలామంది నాకు తెలిసినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే అబ్రాడ్లో వేరే కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళే ఆ జాబ్స్ అన్నిటికీ కూడా రిజైన్ చేసేసి వాళ్ళ దేశానికి వచ్చేసి, వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి వాళ్ళ పంట పొలాలను చేసుకుంటున్నారండి, పంటను సాగు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇంజనీర్స్, మెడికోస్ జాబులు మానేసి
పంటను సాగు చేస్తున్నారు, హార్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ముందు రోజుల్లో హార్వెస్టింగ్కి ఈ పంటకి పొలాలకి చాలా క్రేజ్ ఉంటుంది, చాలా వాల్యూ ఉంటుంది. నేను అందుకే అంటున్నాను, ఒకవేళ మీకు ఏమన్నా దేవుని కృపను బట్టి ఏమన్నా భూములు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఖాళీ స్థలాలు ఏమన్నా ఉందనుకోండి, అక్కడ ఏమన్నా కొంత పంటను పండించే ప్రయత్నం చేయండి. ఎంతో కొంత మనకు అది బెనిఫిట్ కలిగిస్తుంది. అంతేగాని ఈ రోజున గోల్డ్ రేటు తగ్గిందండి, అయ్యో పలానా వాళ్ళు స్థలం తక్కువకు వస్తుంది అన్నారండి కాబట్టి మేము కొనేస్తాం, అలాంటి పొరపాట్లు చేయకండి. మీకు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, అనవసరంగా గోల్డ్ మీద కానీ భూముల మీద కానీ ఇన్వెస్ట్ చేయకండి. లోక సంబంధమైన వ్యక్తులు, ప్రకృతి సంబంధమైన వ్యక్తులు భూముల మీద పెట్టుబడులు పెడతారు, మనం పెట్టకూడదు. ఎందుకు అని అంటే అది చాలా రిస్కీ థింగ్. అది ఫ్యూచర్ డేస్లో బంగారం ఎంత పైకి వెళ్తుందో అంత దిగువ స్థానానికి వచ్చేస్తుంది. బంగారం రేటు భయంకరంగా పడిపోద్ది. మీ స్థలాలు అమ్ముదామన్నా కొనుక్కోవడానికి ఎవడో కూడా రెడీగా ఉండరు. ఎందుకు పనిచేయ భూములు కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఏంటి అంటే మీ అంతటగా మీరు పండించుకునే ప్రయత్నాలు ఏమన్నా చేయండి. రెండవదిగా అత్యవసరంగా బోరు, వాటర్ సోర్సెస్కి చాలా దగ్గరగా ఉండడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేయండి. ఈ విధంగా చాలా వరకు అలాంటి ప్రతికూలతలో మనం బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయని మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి కరువులు సంభవిస్తాయి. కరువులు రావడానికి ప్రధానమైన కారణం ఏదన్నా ఉందంటే మొట్టమొదటిది యుద్ధాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. మనం ఆయిల్ లేకపోయింది, మనకి గ్యాసెస్ అనేటువంటి వచ్చే అవకాశం లేకపోయింది. ఇది మొట్టమొదటిది. కరువులు రావడానికి రెండో కారణం ఏంటంటే యుద్ధం వల్ల ఆయిల్ సరఫరా ఆగిపోద్ది. ఆయిల్ సరఫరా ఆగిపోయింది అంటే ట్రాన్స్పోర్ట్ ఆగిపోద్ది. ట్రాన్స్పోర్ట్ ఆగిపోయిందంటే నిత్యావసర సరుకులు స్కేర్సిటీ పెరిగిపోద్ది, రేట్లు పెరిగిపోతుంది. రెండో విషయం. మూడో విషయం, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గోధుమలని ఎవ్వలని అంటే పుచ్చుకునేటువంటి ఆ సాలిడ్ ఫుడ్స్తో పాటుగా వాటర్ని, ట్రాన్స్పోర్ట్కి కావలసినటువంటి ఆయిల్స్ని కూడా మీరు పాడు చేయకండి. క్రూడ్ ఆయిల్ని పాడు చేయకండి, పెట్రోల్ని పాడు చేయకండి, వాటిని నిల్వ ఉంచండి అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఏంటి నేను ఇప్పుడు కాకినాడలో ఉన్నాను అనుకోండి, లేదంటే నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు విజయవాడలో ఎవరో ఒక వ్యక్తి కంపెనీలో లేకపోతే ఇండస్ట్రీలోనో ఆ బియ్యం అమ్ముతూ ఉన్నారంట. కాబట్టి ఆ బియ్యం అనేటువంటిది మనం కొనుక్కొని రావడానికి ప్రయత్నిద్దాం. హైదరాబాద్ అంతా కూడా క్రైసిస్ వచ్చింది కాబట్టి మనం వెళ్ళి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు వెహికల్ ఉంటుంది, కానీ వెహికల్లో ఫ్యూల్ ఉండదు. అప్పుడు ఎలా వెళ్తాం? నడుచుకొని వస్తామా? నడుచుకొని రాలేం కదా. ఫ్యూల్ ఉంటే ఏదో రకంగా కొంతవరకు మనం దాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, అవునా కదా. అందుకే నేను చెప్పేటువంటిది ఏంటంటే యోసేపు కాలంలో ఎలాంటి పొదుపు అయితే చేశారో అలాంటి పొదుపు చేయండి. నేను ఇచ్చే చిన్నపాటి సలహా ఏంటంటే బియ్యాన్ని దాచిపెట్టండి. బియ్యం అంత ఫాస్ట్గా పాడయ్యేవి కాదు. కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటి ఆహార పదార్థాలు చాలా త్వరగా ఎక్స్పైర్ అయిపోతాయి, చాలా త్వరగా పాడైపోతాయి. కానీ బియ్యం అంత బేగా పాడవదు. ఎప్పుడు పాడవుతుంది బియ్యం? బాగా ఎక్కువ కాలం అయితే, ఒకవేళ ఏమన్నా దానికి తేమ తగిలితే, వాటర్ ఏమన్నా తగిలితే బూజు పట్టి పాడయ్యే అవకాశం ఉంటుంది. కానీ బియ్యం త్వరగా పాడవుతుంది. నేను ఒక సేవకుడిగా, వాక్యం ఎరిగినటువంటి ఒక దైవజనుడిగా, దేవుని యొక్క దర్శనాలు ఎన్నో చూస్తూ ముందుకు నడుస్తున్నటువంటి దేవుని మనిషిగా మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? ముందు వాటర్ రిసోర్సెస్కి దగ్గరగా ఉండండి. బంగారాల మీద, భూముల మీద పెట్టుబడులు పెట్టకండి. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, పెట్టకండి. రెండవదిగా మీకున్నటువంటి కొద్దిపాటి భూమిలో ఉన్న ఏమైనా ఆహార పదార్థాలను పండించుకునే ప్రయత్నం చేయండి. మూడవదిగా అత్యవసరంగా నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? బియ్యాన్ని దాచిపెట్టండి, బియ్యాన్ని పొదుపు చేయండి. యోసేపు పొదుపు చేశాడు కనుకే ఆ 7 సంవత్సరాల కరువు నుంచి తప్పించుకునే అవకాశం అనేది దొరికింది. ఐగుప్తుకు కూడా అబ్రహాం వెళ్ళి తెచ్చుకున్నాడు కరువు సంభవించినప్పుడు. దావీదు కాలంలో కూడా కరువు అనేటువంటిది వచ్చింది. మళ్ళీ అదే కరువు మళ్ళీ రాబోతూ ఉంది. ఆ కరువులో కొంతవరకు మనం గట్టెక్కాలి అంటే మనం బియ్యాన్ని జాగ్రత్త పరచాలి. బియ్యాన్ని పాడు చేయకండి. బియ్యం అంత త్వరగా పాడు కావండి. దేవుని పేరట చాలామంది బియ్యం తెస్తూ ఉంటారు కదా, వాటిని చాలా ఎక్కువ బియ్యం ఉంటుంది కదా, వాటిని చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అమ్మేయండి పాస్టర్ గారు, అమ్మేసా డబ్బులతో దేవుని పనులు ఏమన్నా చేయడానికి ఉపయోగపడతాయంటే పాటును కూడా ఇష్టపడను. ఆ బియ్యమే రేపు రోజున చాలామందిని ఆదుకుంటుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాను. ఎందుకనంటే నా సంఘం యొక్క బాధ్యత నాదే. సంఘానికి ఏదొచ్చినా నేను చూడాలి, నాకేదొచ్చినా సంఘం చూడాలి. కాబట్టి నేను చాలా బియ్యాన్ని దాచిపెట్టాను.
చాలామందికి లేని వాళ్ళకి పంచిపెడతా ఉంటాను. దాంతోపాటుగా రేపు రోజున ఫుడ్ క్రైసిస్ ఏదన్నా వస్తే సంఘ సేవకుడిగా, ఆ కాపరిగా నేను వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరేటువంటి వ్యక్తిగా ఉండాలి కనుక వారి కోసం నేను చాలా బియ్యాన్ని పొదుపు చేశాను, జాగ్రత్త పరిచాను. అది సంఘానికి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఆనందించారు. ఒకవేళ అలాంటి క్రైసిస్ ఎదురైనప్పుడు నా ఫాలోవర్స్ కూడా నాకు ఉన్నటువంటి వీళ్ళలో మీకు కూడా నేను సహాయపడతాను నా దగ్గర ఉన్నంతలో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పాడు చేయకండి, బియ్యాన్ని దాచిపెట్టుకోండి. చక్కగా ఒక ప్రదేశంలో వాటిని తెచ్చిపెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయం. నేను ఇలా అంటున్నానని వేరేగా తీసుకోకండి. వాక్యంలో రాయబడిన మాట, మందని విడనాడు కాపరికి శ్రమ. ముందు రోజుల్లో పాస్టర్లు గల్లంతైపోతారు, పాస్టర్లు పారిపోతారు. సంఘాన్ని విడిచి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చాలా చోట్లకి వెళ్ళి వాళ్ళు తలదాచుకుంటారు. అక్కడ అన్యాయం చేయబడింది, అక్కడ మోసగించబడింది, అక్కడ ఎవ్వరూ దిక్కులేని వారిగా మిగిలిపోయేది ఎవరైనా ఉన్నారంటే సంఘమే, మందే. కాబట్టి మందని విడిచిపెట్టి వెళ్ళే కాపరిని ఖచ్చితంగా దేవుడు కొడతాడు, వదిలిపెట్టాడు అలాంటి వ్యక్తులు. నేనైతే మాటిస్తున్నాను, నా సంఘానికి మాట ఇచ్చాను, నా ఫాలోవర్స్కి నేను మాటిస్తున్నాను. నాకున్నటువంటి శాయశక్తుల్లో అలాంటి పరిస్థితులు ఏదన్నా ఎదురైతే తప్పకుండా నా వంతు సహాయ సహకారాన్ని మీ అందరికీ అందిస్తాను. ఒకవేళ వీలైతే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అడ్రస్ నేనే ఇస్తాను. నేను నాకున్న దాంట్లో మీ అందరికీ ఫుడ్ అందించే ప్రయత్నం చేస్తాను. అలాగని చెప్పి నా మీదే పూర్తిగా మీరు ఆధారపడండి అని అనట్లేదు, కానీ దేవుని యొక్క కృప మీద అన్నిటికంటే ముందుగా ఆధారపడండి. మీరు కూడా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఆ రోజున యోసేపు కానీ అలాంటి ఆలోచన కానీ ఇవ్వకపోయి ఉండుంటే ఆ రోజున ఐగుప్తు కాలంలో ఫరోలు అలాంటి జాగ్రత్తలు చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ యోసేపు యొక్క దర్శనాన్ని కానీ ఆయన లెక్క పెట్టకపోయి ఉండుంటే యాకోబు యొక్క వంశం ఎందుకు కూడా పనిచేయకుండా ఉండిపోదును. ఆ రోజున యోసేపుకు వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి దేవుడు మాటను గౌరవించిన యోసేపు చేసిన ప్రధానమైన పని ఏంటంటే బియ్యాన్ని, ఆహారాన్ని దాచిపెట్టాడు. నేను దర్శనం చూశాను. చాలామంది దస్తావేజులు అంటారు కదండి, భూములకి సంబంధించిన పత్రాలు రోడ్డు మీద ఉండి వాటిని కొనండి అంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అవి దస్తావేజులే. నాకున్నటువంటి అనుభవ ప్రకారంగా రోడ్డు మీద నడుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు బంగారు బిస్కెట్లు రోడ్డు మీద పడున్న ఎవరు లెక్క చేయట్లేదు. ఆ దర్శనం నేను చూశాను. ప్రకటన గ్రంథంలో కూడా మాట రాయబడి ఉంది. బంగారు కొంచు రాయులతో చేసినటువంటి వాటిని విగ్రహాన్ని బయట విసిరేశారు ప్రజలు అంటారు. ఎందుకంటే ఎందుకు ఉపయోగపడదు బంగారం ఉపయోగపడదండి. నా మాట వినండి. మీ మేలు కోరే దేవుని మనిషిగా ఎన్నో ప్రత్యక్షతల్ని దేవుని కృపను బట్టి పొందుకున్నటువంటి వ్యక్తిగా మీ అందరూ మేలు కోరి బ్రతిమాలుకుంటున్నటువంటి వ్యక్తిని భూములు బంగారాలు మీకు ఏమి ఇవ్వవు, ఏమి పెట్టవు. ఎందుకు ఉపయోగపడనటువంటి రోజులు ముందు రోజుల్లో రాబోతూ ఉన్నాయి. అలాంటి సమయంలో మీరందరూ జాగ్రత్త పడాలని, జ్ఞానయుక్తంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. వాటర్, బియ్యం, వీలైతే డబ్బు దాచుకోండి. అది కూడా ఎంతో కాలం, కొంతకాలమే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కానీ మనం చూసినట్టయితే ధనికులు, దాసులు, స్వతంత్రులు, పేదవారు, కొద్దివారు ఎవరైనా ముద్ర వేయించుకోవాలంటే డబ్బున్నవాడు కూడా ఒకానొక రోజున ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా ముద్ర పడాలి. అంటే వాళ్ళ డబ్బు కూడా వాళ్ళని ఒక రోజున కాపాడదనే కదా దాని అర్థం. కాబట్టి మీరు ఆలోచన చేయండి. డబ్బు కొన్ని రోజులు ఒక మనిషిని కొంచెం కాచి కాపాడినట్టుగా అనిపిస్తుంది, కానీ తర్వాత రోజుల్లో అది కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆ రోజు యోసేపు చేసినటువంటి పని మనం చేయగలిగితే కొంతవరకు కూడా మనం నిలబడేటువంటి అవకాశం ఉంటుందని నా యొక్క ఉద్దేశం. బియ్యాన్ని దాచిపెట్టుకోండి. బియ్యం ఫాస్ట్గా పాడు కావో. బియ్యం ఇప్పుడు రేటు తక్కువే ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ రోజున 26 kgs రైస్ బ్యాగ్ వచ్చి నాకు తెలిసినంత వరకు గిద్ద మసూర్ అయితే ఒక 1500, 1600 ఉంది నాకు తెలిసినంత వరకు. కానీ ఈ యుద్ధం ముందుకి వెళ్తే, క్రైసిస్ వస్తే, ఎక్స్పోర్ట్ ఆగిపోతే, ఆయిల్ అనేటువంటిది దిగుమతి అనేటువంటిది పూర్తిగా నిర్బంధం అనేటువంటిది ఆగిపోతే, ఈ రైస్ కేజీ 500 నుంచి 1000 కానీ పలకకపోతే నన్ను అడగండి. కేజీ, నాట్ బస్తా కాదండి, కేజీ బియ్యం అంత రేటు అయిపోతుంది. చాలా భయంకరమైన ఫుడ్ క్రైసిస్, వాటర్ క్రైసిస్, ఆయిల్ క్రైసిస్ వస్తుందని బైబిల్ నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉందండి. మనకు అర్థం కావట్లేదు, అన్ని జనాంగానికి అర్థం కావట్లేదు. ఈ పాస్టర్లు ఇలాగే వాగుతారులే, ఈ పాస్టర్లు ఇలాగే భయపెడతారులే అని అనుకుంటున్నారు. కానీ రాబోయేటువంటి దినాల్లో ఎదురయ్యేటువంటి ప్రళయం నుంచి మీ అందరినీ నా వంతుగా కాపాడే ప్రయత్నం నేను చేస్తున్నానని ఎప్పుడు అర్థం చేసుకుంటారో మరి.
ఎప్పుడు అర్థం చేసుకుంటారు? కాబట్టి ఒకసారి ఆలోచించేయండి. కరువులు సంభవిస్తాయి, అవి కూడా అక్కడక్కడ. దేనివల్ల ఈ కరువులు అంటే, ఇప్పుడు ఆయిల్, ఇప్పుడు పెట్రోలు దేనివల్ల అయితే దొరకడం కష్టమైందో ఆ యుద్ధం వల్లే. అదే యుద్ధం వల్ల ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, కరువులు ఎక్కువైపోతాయి. నూనె, ద్రాక్షరసం నూనె అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఉపయోగపడేటువంటి క్రూడ్ ఆయిల్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ద్రాక్షరసం అనేటువంటిది మనిషి యొక్క దాహాన్ని తీర్చేటువంటి ద్రవ పదార్థము. నీటి కొరత వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ 3వ ముద్రను బట్టి మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఎప్పటికీ ఆలస్యమైంది. ఇప్పటికైనా సరే ఆలోచించి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం మీరు చేయగలిగితే, ఇప్పుడు ప్రస్తుత దినాల్లో జరిగేటువంటి అన్నిటి గురించి కూడా రాసిన ఏకైక గ్రంథం ఈ బైబిల్ గ్రంథం అనేటువంటి నమ్మకం మీలో కానీ కలగగలిగితే చాలా వరకు ఆ శ్రమ నుంచి మీరు తప్పించబడతారు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్న సేవకుడిగా నేను చెప్తా ఉన్నాను. జాగ్రత్త పడండి. ఇంకా చాలా సూచనలు జరగాలి, ఇంకా చాలా గుర్తులు నెరవేరాలి, రాకడ దినాలకి ఇంకా చాలా సమయం ఉంది అనేటువంటి బోధలకు దూరంగా ఉండండి. ఏ దినమున ఏది సంభవించినది నీకు తెలియదు అంటున్నాడు. నేను దొంగవలే వచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు సిద్ధపడవలసిన అవసరం ఉంది. నేను మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నిజంగానే బైబిల్ చేతిలో ఉంది, బైబిల్ చేత పట్టుకుని మాట చెప్తా ఉన్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నా మొదటి ఆఖరి ఆలోచన మాట ఏదన్నా ఉందంటే దేవుని రాకడ, దేవుని రాకడ, దేవుని రాకడండి. ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. దేవుని రాకడికి సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటాను దేవునికి ఎప్పుడూ కూడా, ప్రతిరోజు. ప్రభువా మీ రాకడికి నన్ను సిద్ధపరచండి. అనేక మందిని సిద్ధపరచగలిగేటువంటి మహా గొప్ప పాత్రగా ఈ అంత్యదినాల్లో నేను వాడబడ్డానికి మీ కృపా సహాయాన్ని ఎల్లవేళ నాకు అనుగ్రహించండి ప్రభువా అని చెప్పి ఆయన ప్రాదాలు పట్టుకుని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాను, బ్రతిమాలుకుంటూ ఉంటాను దేవుణ్ణి. కాబట్టి చాలా చివరి దినాలకు వచ్చేసామండి, మన అంత్య దినాలకు వచ్చేసామండి. చాలా ఫైనల్ డేస్లో మనం ఉన్నామండి. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఏ పరిచర్లో అయినా, ఏ సంఘంలో అయినా, ఏ సేవకుడైనా అసలు ఎప్పుడూ దేవుని యొక్క రాకడ గురించి మాట్లాడట్లేదంటే వీళ్ళు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ప్రతి సేవకుడు ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి విషయాలు చూసైనా సరే దేవుని రాకడ గురించి బోధించవలసిన అవసరం ఉంది. తన సంఘాన్ని సిద్ధపరచవలసినటువంటి అవసరత సేవకునికి ఉన్నది. ఒకవేళ ఆ మాటలు కానీ ఏ చోటైనా కొదువైతే మీరు ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరత కూడా ఉందని మరొకసారి దేవుని పేరట మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ రోజున 5వ సూచన ఏంటి అంటే, కరువులు, యుద్ధాలు అవన్నీ కూడా సంభవిస్తాయి. కరువులు అనేటువంటివి చిన్నవి కాదండి, నీళ్లు కూడా దొరకని పరిస్థితులు రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్లో ఉండేటువంటి వ్యక్తులు ఆ నీటి కొరతని చాలా భయంకరమైన రీతిలో అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా ఇటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ఆ క్రైసిస్ అనేటువంటిది ఇంకా అంటలేదు, కానీ ముందు రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నేను ఇచ్చే ప్రధానమైన సూచన, మొట్టమొదటిగా దేవుని యొక్క కృపను వెతకండి. అన్నిటికీ మించి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దేవుని రాకడ సమీపించిందనే ఆలోచనతో నీటికి చాలా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాటర్ సోర్సెస్, బోరు బావులు తవ్వించుకునే ప్రయత్నం చేయండి. 3వదిగా బియ్యాన్ని దాచిపెట్టుకోండి, బియ్యాన్ని పాడు చేయకండి, ఆహారాన్ని వృధా చేయకండి, తినేటువంటి ఆ అన్నాన్ని ఇష్టానుసారంగా పాడేసే ప్రయత్నం చేయకండి. దేవుడు వాటి యొక్క విలువ తెలిసేలాగా చేస్తాడు. జాగ్రత్త సుమి. అలాగ వృధాగా ఖర్చు పెట్టి వృధాగా పాడు చేసే వ్యక్తుల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది మెయిన్. 3వదిగా నేను ఇచ్చేటువంటి మీ ప్రియ సేవకునిగా, మీ మేలు కోరేటువంటి సేవకునికి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే, అనవసరంగా డబ్బుని బంగారం మీద, భూముల మీద పెట్టకండి. ఎందుకు ఉపయోగపడని రోజులు రాబోతున్నాయి నేను ఆ దర్శనంలో చూశానండి. నేను స్వయంగా నా కళ్ళతో దేవుడు చూపించిన ప్రత్యక్షతని అనుభవించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. బంగారం ఎందుకు పనిచేయదు, భూములు, ఆస్తులు ఎందుకు పనిచేయవు. రైతులే మహారాజులుగా ఏలుతారు ఒకానొక రోజున. ఆ దినాల్లో మీరందరూ కూడా సురక్షితంగా ఉండినట్లుగా జాగ్రత్త పడండి. జాగ్రత్త పడడం తప్పేం కాదు కదా. యోసేపు పడింది అదే కదా. దావీదు కాలంలో కూడా ఇలాంటి కరువులు వచ్చినాయి కదా. నేను కూడా అలాంటి సూచనలు ఇస్తున్నాను, నా మేలు కోరే కదా పాస్టర్ గారు చెప్తున్నారు అనే ఆలోచనతో మీరు ఉన్నట్టయితే
ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయడానికి ఉపయోగించండి. ఆ షేర్లో చాలామంది అన్యులు కూడా చూసే అవకాశం ఉంటుంది. కనుక ఒకవేళ సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారికైనా సరే ఈ మాటలన్నీ గుర్తొచ్చి, అయ్యో ఒక రోజున పాస్టర్ గారు చెప్పారు, ఆ మాటను మేము నమ్మలేకపోయాం, నిజమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు అనే విశ్వాసంలోకి రావడానికి కూడా మీ యొక్క కారణం ఉంటుంది. కనుక దయించి అనేక మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని కారణాలు బట్టి ఈ రోజున మినిస్ట్రీలో నన్ను అందించేటువంటి ఆ సెమినార్ మీకు అందించలేకపోయిన ఈ విధంగా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. కాబట్టి 5వ రాకడ సూచన కరువు అనగా యుద్ధాలను బట్టి. అందుకే ఆ సూచనలో కూడా మొదటగా మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు అని చెప్పి కింద కరువులు అన్నాడు. అక్కడక్కడ కరువులు, తర్వాత భూకంపాలు. తర్వాత సూచనలో చాలా అద్భుతమైన విషయాలు మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నానండి. చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి, నిజంగా చాలా ఆశ్చర్యం. రేపు 6 గుర్తుల నుంచి మొదలు పెడితే ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. కాబట్టి ఎక్కడ తప్పిపోకండి. దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. సిద్ధపడండి, అనేక మందిని సిద్ధపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.